ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మన ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న యువత పక్క స్టేట్స్ కి వెళ్ళి ఎందుకు సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఇది జస్ట్ ఒక జాబ్ ప్రాబ్లం కాదు, మన సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లం. కావాలంటే చూడు, డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక స్టూడెంట్ మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇక్కడ నాకు ఫ్యూచర్ ఉందా? క్వశ్చన్ కూడా రైజ్ అయ్యేది ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర. అసలు కదా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మొదటి రీజన్ జాబ్స్ కాదు, జాబ్స్ యొక్క క్వాలిటీ. నేను ఇక్కడ జాబ్స్ దొరకట్లేదని నేను చెప్పట్లేదు, కానీ సరిపడా శాలరీ లేదు, గ్రోత్ లేదు, ఎక్స్పోజర్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అదే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తీసుకోండి, గ్రోత్ చాలా స్పీడ్ గా ఉంటుంది, సాలరీ కూడా మంచిగా వస్తుంది, లెర్నింగ్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది, అండ్ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. అవునా కదా? సో డెసిషన్ చాలా సింపుల్. గ్రో అవ్వాలంటే బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. సెకండ్ రీజన్ వచ్చేదానికి ఎకో సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సిటీ గ్రో అవ్వాలంటే కంపెనీలు ఉండాలి, స్టార్ట్అప్స్ రావాలి, ఇన్వెస్టర్స్ ముందుకు రావాలి, వీటన్నిటిని నడిపే స్కిల్డ్ పీపుల్ కూడా కావాలి. ఈ నాలుగు కలిసినప్పుడే ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. ఇప్పుడు మనం చెప్పిన ఈ 4 పాయింట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మరి మన ఆంధ్రాలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, మొత్తం ఫ్రాగ్మెంటెడ్. ఒక కంప్లీట్ సిస్టమ్ ఇంకా ఫామ్ అవ్వలేదు. అందుకే యూత్ అంతా బయటకు వెళ్ళిపోతున్నారు.